శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరంభం ఫంక్షన్ హాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల సంక్షేమం భద్రత హక్కులపై అవగాహన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, జిల్లా ఎస్పీ వి రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శైలజ మాట్లాడుతూ ఆడపిల్లలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నేటి యువత సినిమాల ప్రభావం దూరంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాలకు నిరోధక చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఆడపిల్లలు చదువుపై ఆసక్తి చూపాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా భవిష్యత్తును చైతన్యవంతం చేయాలని అన్నారు. నంబర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ సరే, అది యూ మే థింక్ ఇట్స్ అనదర్ అవేర్నెస్. ఈ ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి మహిళా కమిషన్ అంటే కేవలం ఒక ఘటన జరిగాక స్పందించడం కాదు, ఆ ఘటన జరగకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఫస్ట్ రాయలసీమ జిల్లా నుంచి మొదలుపెట్టామండి. నంద్యాల, కర్నూలు, అనంతపూర్ అయిపోయి ఈరోజు పుట్టపర్తి జిల్లాకు వచ్చాం. ఎందుకంటే ప్రభుత్వం చాలా ఎఫర్ట్స్ పెట్టి మహిళా పోలీస్ స్టేషన్లను క్రియేట్ చేసి శక్తి యాప్స్ అని పెట్టి, లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కానివ్వండి, డీసీపీఓస్, సిడిపిఓస్, ఐసిడిఎస్ వీళ్ళందరూ కూడా ఎన్నో అవేర్నెస్ సెషన్స్ ఆడపిల్లలకి, ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్ గురించి ఇన్ని చెప్తున్నా కూడా ఇంకా ఎందుకు జరుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్స్ అనేది మేము ఆలోచిస్తే, ఏదైతే మా దగ్గర వచ్చిన పిటిషన్స్ ఇవన్నీ చూస్తే కొన్ని ప్రివెంట్ చేయలేము. ఎస్పెషలీ ఏంటంటే మైనర్స్, బాలికల మీద అయితే ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో దాన్ని, ఎందుకంటే ఆ చిన్న పాపకి, అది 3 ఏళ్ళ 4 ఏళ్ళ పాపకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ చేసేవాడి మనస్తత్వం అలాంటిది. సో దాన్ని మనం ఎంత కాపలా కాసి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండి చూస్తున్నా కూడా కొన్ని జరుగుతున్నాయి అవాంఛనీయ సంఘటనలు. కానీ మిగతా దాదాపు ఒక 1% to 2% ఉంటే మిగతా దాదాపు ఏదైతే 98-99% ఉంటున్నాయో అవన్నీ కూడా ఎస్పెషలీ 8th 9th క్లాస్ లేకపోతే టీనేజ్ గర్ల్స్ వీళ్ళంతా ఏంటంటే అంటే చేజేతుల లేకపోతే స్వయంకృత అపరాధంతో కొన్ని జరుగుతున్నాయి. ఎందుకంటే చదువుకునే వయసులో కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలు అప్పుడే ఫ్రెష్గా ఉద్యోగం స్టార్ట్ అయిన వయసులో కానివ్వండి, ఈజీగా అబ్బాయిలు చెప్పే మాటలకి ట్రాప్లో పడిపోయి అవతలాడికి పెళ్ళయిందా పెళ్ళి అవ్వలేదా అనుకోలేదు, ఈవెన్ పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళ ట్రాప్లో కూడా పడుతున్నారు. సో దాదాపు చాలా ఇష్యూస్ అయితే ఏమేమి వస్తున్నాయి, ఇవన్నీ కూడా వీటి వల్ల వస్తున్నాయి. కాబట్టి అట్లీస్ట్ ఆ ఏజ్ గ్రూప్స్లో ఉన్న ఆడపిల్లలకి ఇలాంటి రియల్ లైఫ్లో ఏదైతే మేము చూస్తున్నామో మా దగ్గరికి వచ్చే కండిషన్స్ ఏమని ఉన్నాయి అవి ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఇవి జరుగుతున్నాయి, సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎస్పెషలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ చేస్తూ చాలామంది ఆ సైబర్ బుల్లింగ్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక, అది తేల్చలేక, అంటే చాలామంది సూసైడల్ టెండెన్సీస్ కూడా పెరిగిపోతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎందుకంటే టెక్నాలజీ మన లైఫ్లో భాగం అయిపోయింది, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా యూజ్ చేయాలి, దేనికి ఉపయోగించుకోవాలి, మంచిగా ఉపయోగించుకోవాలని చెప్తూ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో కూడా ఈ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే డొమెస్టిక్ వైలెన్సెస్ కేసెస్ కూడా చాలా చూస్తున్నాం. వీటిలో కూడా చాలా లవ్ మ్యారేజెస్ సంబంధించినవి ఉన్నాయి, ఈవెన్ పేరెంట్స్ కుదిర్చినవి ఉంటున్నాయి కూడా. సో వీళ్ళల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది ప్రేమించి రెండో పెళ్ళాన్ని చేసుకుంటారు. ఎక్కడ వాడు ఆల్రెడీ ఒక పెళ్ళైతే నన్ను చేసుకున్నాడు, మళ్ళీ నాకు అన్యాయం చేయడానికి కూడా ఆలోచించట్లేదు. ఆ ట్రాప్లో పడిపోయి అలా చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులకి గురవుతూ, సో వీటన్నిటికీ సొల్యూషన్గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఈ ఇయర్. సో దాన్ని ఇంకా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది, కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వాలి. మేమేంటంటే అట్లీస్ట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కొంచెం మ్యాండేటరీ చేస్తే గవర్నమెంట్కి చెప్పి వాళ్ళ తరఫు నుంచి అట్లీస్ట్ వాళ్ళు మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అనేది ఏదైనా ఒక తీసుకొస్తే చట్టంలాగా అట్లీస్ట్ చాలా వరకు ఈ కేసెస్ కూడా తగ్గించవచ్చు
అనే భావంతో ఉన్నాం. సో బేసిక్లీ ఏంటంటే ఆడపిల్లలు వర్క్కి వెళ్ళినా లేకపోతే కాలేజెస్లో అయినా సమ్టైమ్స్ ఈ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. చేతల్లో కానివ్వండి, మాటల్లో కానివ్వండి జరుగుతున్నప్పుడు అది కంప్లైంట్ చేయడానికి చాలామంది భయపడతారు. స్కూల్స్ కాలేజెస్లో ఏంటంటే ఫెయిల్ చేస్తారనే భయంతో, ఎక్కడ మేము ఆ టీచర్స్ మీద చెప్తే లేకపోతే వాళ్ళ మీద చెప్తే మమ్మల్ని ఫెయిల్ చేస్తారనే ఒక భయంతో, అదే వర్క్ ప్లేస్లో అయితే ప్రమోషన్స్ రావు లేకపోతే మమ్మల్ని ఉద్యోగంలో ఉంచి తీసేస్తారనే భయంతో చాలామంది బయటికి రావట్లేదు. సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఐసీసీ కమిటీస్, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్. అవి దాదాపు అన్ని చోట్ల ఫామ్ అయినాయి, కానీ అవి ఎందుకు ఫామ్ అయ్యాయి అనేది ఇంకొంచెం మెసేజ్ కనుక ఎంప్లాయీస్లోకి తీసుకెళ్ళి మీరు నిర్భయంగా వచ్చి కంప్లైంట్ చేసుకోండి, మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, ఎవరికి చెప్పరంటే ఒక ధైర్యంతో కూడా ముందుకు వస్తే ఇలాంటివి కూడా అరికట్టవచ్చు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అక్కడ వరకు తెచ్చుకోకుండా ముందు దాన్ని ప్రివెంట్ చేసి ఎవరైతే అవి చేస్తారో హెరాస్మెంట్కి గురి చేస్తారో అక్యూజ్డ్, వాళ్ళకి కొంచెం సివియర్ పనిష్మెంట్ ఇస్తే నెక్స్ట్ టైం ఇంకొకరు అలా చేయరు. అట్లీస్ట్ ఆడపిల్లలు కూడా ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేస్తారనే ఉద్దేశం